హాయ్ ఫ్రెండ్స్, ఆలూ కర్రీని ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి. చాలా బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఈ ఆలూని ఉడికించుకొని పొట్టు తీసేసి కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ ఆనియన్ మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలూని కూడా వేసి కొద్దిగా సాల్ట్, అదేవిధంగా పసుపు, కారము, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మీరు కావాలంటే ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.